ఒకరు వచ్చేలా చేయక్కర్లేదు. మీ తమ్ముడికి టాలెంట్ ఉంటే అదే అతనికి ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. యూ కెన్ గో నౌ. ఎవరో ఏదో చెప్తే అమెరికాలో నా తమ్ముడు జాబ్ పోగొట్టుకుని ఇండియాకి రావాల్సి వచ్చింది. నా తమ్ముడు నిప్పు. మా స్థాయికి నువ్వు ఏమాత్రం సరిపోకపోయినా నా మనవడి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదని మీ పెళ్లి చేశాను. కానీ ఆ విలువను నువ్వు నిలబెట్టుకోవడం లేదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం తెగిపోయింది. ఏంటండి అలా చూస్తున్నారు? ఆవిడ మీ భార్యను బయట గెంటేసి అవమానిస్తుంటే మీరు మాట్లాడేంటి? వాడు మాట్లాడు. ఒకసారి నీ గురించి నాతో మాట్లాడి చేసిన తప్పుకి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాడు. నెల తిరగకుండానే వాడికి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. పో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. సంధ్య అనేది పుట్టినన్నదే లేకుండా చేస్తాను. పో ఇక్కడి నుంచి. ఇదేంటి, ఈవిడ ఒక్కసారి ఎలా రివర్స్ అయ్యారు? నేను అనవసరంగా ఆవేశపడి నా పేక మీదకు తెచ్చుకున్నానా? ఇంకా అలా చూస్తావేంటి? వెళ్ళో. నాన్నమ్మా, ప్లీజ్, తప్పైపోయింది. ఏదో ఆవేశంతో అలా మాట్లాడాను. నన్ను క్షమించండి. నేను హర్ట్ అయ్యాను. నా దగ్గర క్షమాపణలుండవు, శిక్షలు తప్ప. నాన్నమ్మా, దయచేసి నన్ను పంపించకండి. నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా అనుభవిస్తాను. ఈసారికి నన్ను క్షమించండి. ఆల్రెడీ నేను నీకు శిక్ష వేసేశాను. అది అంతిమ తీర్పు. క్షమించడాలు ఉండవు. వెళ్ళిపో. నానమ్మా, ఇలా అయితే నాకు చావడం తప్ప మరో మార్గం లేదు నానమ్మా. నా దృష్టిలో నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఏ నూతిలో దూకుతావో ఎక్కడ దూకుతావో మాకు అనవసరం. ఒరే వినోద్, తలుపులేసేరా. క్షమించండి, తలుపు తీయండి నానమ్మ, ప్లీజ్. నానమ్మ, తలుపు తీయండి నానమ్మ. నానమ్మ, తలుపు తీయండి నానమ్మ. రోసీ, ఆవిడ గారికి అమ్మమ్మ వేసిన శిక్ష కరెక్టే కదా? లేకపోతే నీ పరిస్థితి తెలిసి కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందా? తనని ఇబ్బంది పెట్టినా నా వదిన అని నేను సర్దుకుంటాను. ఇప్పుడు సంధ్య వదిన వెళ్ళిపోతే పాపం మా అన్నయ్య తర్వాత చాలా ఫీల్ అవుతాడు. ఎలాగైనా సరే వదినని ఇంట్లోకి వచ్చేలా చేయాలి. ప్లీజ్ నానమ్మ. అమ్మా, అమ్మ అక్కడుంది. అమ్మా,
వదిన ఎలా ఏడుస్తుందో చూడు. ఈసారికి తన్ని క్షమించేయండి. చూస్తుంటే తను రియలైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ముందు వదిన అలా ప్రవర్తించదులే. మీరెలా చెప్తే అలా వింటుంది. ఈ తప్పుని క్షమించి వదిలేయండి. అమ్మా లోపలికి రామా, అమ్మా లోపలికి రామా. చూసారా అమ్మమ్మ, మీరెంత వద్దనుకున్నా ఈషా మాత్రం తన అమ్మ కోసం ఎలా ఏడుస్తుందో. అమ్మా రామా, అమ్మా లోపలికి రామా, రామా ప్లీజ్ అమ్మా. అమ్మమ్మ, చిన్నప్పుడే అమ్మా నాన్నలకి మేము దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్ని వేరు చేయడం కరెక్ట్ కాదమ్మమ్మ. రామా మీరు కూడా చిన్నప్పుడే అమ్మా నాన్నలకి దూరం అయిపోయారంట కదమ్మమ్మ. ఆ వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసు. తెలిసి కూడా ఇలా విడదీయడం న్యాయమా అమ్మమ్మ? మన కోసం కాకపోయినా ఆ పసిపాప కన్నీళ్ల కోసమైనా వదినని క్షమించమ్మమ్మా. తనని ఇంట్లోకి రాని అమ్మమ్మ. అమ్మా రామ్మా ప్లీజ్ అమ్మా రామ్మా. సరే, వెళ్ళి దాన్ని లోపల తీసుకురా. థ్యాంక్ యూ అమ్మమ్మ. ప్లీజ్ అమ్మా రామ్మా. నానమ్మా ప్లీజ్, నానమ్మా తలుపు తే నానమ్మా. వదినా దా. నన్ను క్షమించు నానమ్మా, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. సరే లే. చూడు, ఈ అమ్మాయికి నీకు ఏ సంబంధమూ లేదు. అసలు మన రక్త సంబంధం కూడా కాదు. అయినా సరే నీకోసం సొంత మనిషి కంటే ఎక్కువగా ప్రతపించింది. ఈ అమ్మాయి దయాదాక్షిణ్యాల మీదే నిన్ను క్షమించి లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. అలాగే నానమ్మా. నీ మూర్ఖత్వానికి హద్దు అదుపు లేకుండా పోయింది. నిన్నగాక మొన్నొచ్చిన ఈ అమ్మాయి నిన్ను చూసి జారిపడే స్థితికి దిగజారావు. ఈ ఇంటి కోడలిగా బుద్ధిగా మర్యాదగా బతుకుతావన్న ఆలోచనే లేదు. ఎప్పుడు మారతావో ఏమో. ఛ! ఏమైందమ్మమ్మా? భరించలేని తలనొప్పిగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. రోజీ, అమ్మమ్మని రూమ్ లోకి తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. రోజీ, అమ్మమ్మ నీకేం పర్వాలేదు.
నేనిచ్చే ట్రీట్మెంట్కి నీకు మైగ్రేన్ ఉన్నా సరే దెబ్బకి పోతుంది. చూడు నీకెలా తగ్గించేస్తాను. అమ్మమ్మ, మనకి నుదిటి మీద బుద్ధికి సంబంధించిన ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడితే మనకొచ్చే కోపం, దాని ప్రభావం అంతా ఆ ఆజ్ఞా చక్రం మీదే పడుతుంది. దాంతో ఈ చక్రం మీద ప్రెషర్ స్టార్ట్ అయ్యి హెడేక్ వస్తుంది. నేనిది ఇప్పుడు చేయడం వల్ల ఆజ్ఞా చక్రం చాలా యాక్టివ్గా తయారవుతుంది. బ్లడ్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యి మీ తలనొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా మీలో ఉన్న కోపం, చిరాకు అన్నీ మాయమవుతాయి. తిరిగి మీరు మామూలు మనిషి అవుతారు. మీ మెదడులో ఉన్న నరాలు కూడా చాలా కూల్గా ఉన్నాయి. అంతర్ముఖంగా చూడమ్మమ్మా. అలాగే చూడు. రిలాక్స్ 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 రిలాక్స్. నువ్వన్నీ మర్చిపోయావు. ప్రశాంతమైన లోకానికి వెళ్ళిపోయావు. ఎదురుగా ఉన్న మా సంగతి కూడా మర్చిపోయావు. అలాగే రిలాక్స్డ్గా ఉండు. రిలాక్స్ 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 రిలాక్స్. చూసావా అమ్మమ్మ ఎలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుందో? నువ్వేదైనా చేయగలవే. రోజీ, నువ్వు సొంత మనవరాలివి కాబట్టే మీ అమ్మమ్మకి ఏదైనా అయితే తట్టుకోలేక తొందరగా రియాక్ట్ అవుతున్నావు. అమ్మమ్మ కూడా నీకు బాగా క్లోజ్ అయింది. ఈ టైంలో నీ గురించి రివీల్ చేస్తే మంచిదేమో. వద్దు నవ్విని, మనం తొందరపడకూడదు. మంచి టైం చూసి చెప్దాం. అదెప్పుడు నేనే ప్లాన్ చేసి చెప్తాను, సరేనా? నీకెప్పుడు తలనొప్పి తగ్గిపోయింది. నువ్వు ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నావు. నెమ్మదిగా బయటికి వస్తున్నావు. ప్రశాంతంగా కళ్ళు తెరు. కళ్ళు తెరు. కళ్ళు తెరు అమ్మమ్మ. ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? నా తలనొప్పి ఏమైంది? మా నందిని మీ తలనొప్పిని మాయం చేసిందమ్మమ్మా. ఏ మంత్రం వేసావమ్మా? దానికి టెక్నాలజీ మంత్రాలతో పాటు ఆయుర్వేద చిట్కాలు బాగా తెలుసు. అందుకే ఈజీగా నీ తలనొప్పిని పోగొట్టేసింది. ఏమైంది రోజీ? ఇప్పటిదాకా బాలేదు లక్ష్మి. నందిని ఇప్పుడే నన్ను రిపేర్ చేసింది. నన్ను నేను మర్చిపోయేలా చేసి నా తలనొప్పిని మాయం చేసింది. ఏంటి, నీ తలనొప్పి మాయం చేసిందా? అసలు నీకు తలనొప్పి వస్తే అంత ఈజీగా తగ్గిపోదు కదా. అదే వండర్ అంటే. నిన్న కాలు బెణికితే చకచకా మందు రాస్తూ అది తగ్గిపోయేలా చేసింది. ఇప్పుడు తలనొప్పిని చిటికలో పోయేలా చేసింది. వెరీ గుడ్ నందిని. నీకు నాకు ఏంటమ్మా ఈ బంధం? నాకేదన్నా అయితే నువ్విలు వెళ్ళాడిపోతున్నావు.
విషయంలో నువ్వు సొంత మనవరాలైనట్టు ఇంత బాగా చూసుకుంటున్నావేంటమ్మా? నేను నీ సొంత మన్వరాలనే అమ్మమ్మ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అవునమ్మమ్మా, అది నీ సొంత మనవరాలే. ఏంటమ్మా నువ్వు అనేది? తను మా సొంత మనవరాలేంటి? అవునమ్మమ్మా, నేను మీ సొంత మనవరాల్ని కాదు, తనే మీ సొంత మనవరాలు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఏంటి, నేనిలా చెప్పగానే ముగ్గురు షాక్ అయ్యారు? అసలు నేను ఎందుకలా అన్నానో తెలుసా? అమ్మమ్మ విషయంలో నాకంటే తనే బాగా స్పందిస్తుంది కాబట్టి. అందుకే ఇదే మీ సొంత మనవరాలు అన్నాను. కొద్దిసేపు భలే టెన్షన్ పెట్టావు కదే. నందిని, నువ్వే పేషెంట్గా ఉంటూ మా రోజీ తలనొప్పి తగ్గించావంటే చాలా గ్రేట్ అమ్మా. అమ్మమ్మకి అలా చేస్తుంటే నేను పేషెంట్ అన్న విషయమే మర్చిపోయాను అజ్జీ. ఇదిగో నందిని, మా రోజీకింత ఉపకారం చేశావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, అది తీరుస్తాం. అజ్జీ, దీనికి ఒక్కటే కోరికుంది. తను పోయే లోపల ఇంత పెద్ద ఫ్యామిలీలో మెంబర్ అయినట్టు ఇంట్లో అందరితో ఒక్కరోజు రోజీలాగా గడపాలనుకుంటుంది. అదే మీ మనవరాలిగా, అంటే నాలాగా. అంటే నేనేమో దానిలా నందిని అయిపోవాలి, అది రోజీ అయిపోవాలన్నమాట. పాపం, అదే తన చివరి కోరికని ఇక్కడికొచ్చినప్పటి నుంచి చెప్తుంది. నువ్వు ఆల్రెడీ మా సొంత మనవరాలు అయిపోయినట్టే అనిపిస్తున్నావమ్మా. నీ ఆఖరి కోరిక కాదనిలేం, కానీ నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బతకాలమ్మా. తప్పకుండా నీ కోరిక తీరుస్తామమ్మా. నిన్ను రేపంతా మా మనవరాళ్ళని చూసుకుంటాం. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. రేపొద్దున్నే మేమే రూమ్కి వస్తాం. థ్యాంక్స్ అమ్మమ్మ. ఇద్దరికి గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. దా. ఏంటి నందిని ఇది? అసలు నువ్వేం చేసావు నీకు అర్థమైందా? చూడు, నేనెందుకలా చెప్పానంటే, ముందు నువ్వు నీ ప్లేస్లోకి వెళ్తావు, వాళ్ళు నిన్ను రోజులాగా ఫీల్ అవుతారు. అదే ఫీల్ కంటిన్యూ అయ్యాక మనం టైం చూసి నిజం చెప్దాం. అప్పుడు ఎవరు హర్ట్ అవ్వరు కదా. చూడు, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వింకేం మాట్లాడుకో. ఒరే బావగా. అవును బావగ్గా, రేపు నీకు ఇంటిలోనే డ్యూటీరా. తన తమ్ముడికి జాబ్ ఇస్తే తను చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఏ గొడవలు ఉండవు.
నాకు ఇష్టమైనవన్నీ చెప్పారు. యు ఆర్ సెలెక్టెడ్.